పల్నాడు జిల్లా ఎస్పీ పి కృష్ణారావు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం గురజాల సబ్ డివిజన్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామం అయిన గుండ్లపాడు గ్రామం నందు మాచర్ల రూరల్ సర్కిల్ సిఐ ఎస్కే నజీర్ బాషా పర్యవేక్షణలో శాంతి భద్రతల పర్యవేక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బంది గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డినెన్స్ సెర్చ్ నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, ట్రబుల్ మ్యాంగర్స్, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇల్లు పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గ్రామం నందు సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 3 కొడవళ్లు, 8 గడ్డపలుగులు, గొడ్డళ్లు 18, నాటుకర్రలు 26, 1 దంతె స్వాధీనం చేసుకున్నారు. ఫుల్ పెట్రోలింగ్ చేస్తూ గుర్లపాడు గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకం గురించి, గ్రామంలోని పరిస్థితుల గురించి మాచర్ల రూరల్ సర్కిల్ సిఐ షేక్ నఫీజ్ బాషా మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు వివరించారు. గ్రామంలో అపరిచితులైన వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112కు కాల్ చేయాలని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యగా ఈ కార్డినెన్స్ సెర్చ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఇవాళ మన వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత నేరస్తుల కదలికలు గమనించడం, ప్రజల్లో భద్రతా భావం పెంచడం, అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉంటే వాటిని సీజ్ చేయటం. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో అధికారులు కానీ మొత్తం సిబ్బంది కానీ ఒక 40 మంది పాల్గొన్నాము. అధికారులు ఒక 8 మంది, సిబ్బంది ఒక 32 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రాంతాన్ని, ఇంటిని, వాహనాలని మొత్తం సోదా చేశాము. ఈ సోదాల్లో భాగంగా ఒక 35 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశాము. ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఏదైనా రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటే చెక్ చేసి పంపిస్తాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ సందర్భంగా ప్రజలను మేము కోరుకునేది ఏంటంటే మీలో మీరు గొడవలు పడొద్దు, అన్నదమ్ముల్లాగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండండి, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించండి. మళ్ళా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకి కోరేది ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా వాహనం పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. రికార్డులు కూడా సక్రమంగా అన్నీ ఉండేటట్టు చూసుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్య కొంతమంది యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకొని గొడవలు పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. మీకు ఏదైనా సమస్యలు కానీ ఇలాంటి వాటిపైన ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించండి. మేము చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.